పైన సర్దార్ సార్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ టీచర్స్ మల్లేశ్వరి ఇక్కడ ఉన్న మిగతా టీచర్స్ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఆశీస్సులు కూడా. మీరు ఈ స్కూల్ ఎప్పుడు పెట్టడం జరిగిందంటే మొదట్లో ఎక్కడో దేనో చేశారు, తర్వాత వచ్చేప్పటికి 2019 ఇక్కడ సాయి స్కూల్ అని ఒకటి ఉండేది. తర్వాత రెండోది గీతాంజలి ఉండేది. మరి సాయి స్కూలు దాన్ని సార్ తీసుకున్నారు. గీతాంజలి కూడా 2018 సంవత్సరం వచ్చేప్పటికి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ యొక్క పిల్లలు తీసుకొని సార్ అప్పటి నుంచి కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. మరి ఎంత రన్ చేయడం అంటే పిల్లల్ని జాగ్రత్త చేయటం చాలా కష్టమైన పని. మరి ఎంత కష్టమైనా కూడా ఎంత లాస్ అయినా కూడా వీళ్ళు చక్కగా చేయడం జరుగుతుంది. స్కూల్ చూస్తే ఇప్పుడు చక్కగా ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఇదివరకు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు రాను ఇట్లాంటివన్నీ పెరుగుతున్నాయి. మరి సారు తర్వాత అప్పటిన్నటువంటి టీచర్స్ వీళ్ళందరి యొక్క కృషి వలన ఈ పిల్లలు చదువుకోవడం ఇట్లాంటి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి మంచి జాబ్స్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి పిల్లలు క్రమశిక్షణ లేకుండా పిల్లలు గారంగా పెంచాలి. ఎంత గారంగా చేయాలో అక్కడ చేయాలి, కానీ మిగతా విషయాల్లో పర్ఫెక్ట్గా పిల్లల్ని పెంచడం ఇట్లా చేయటం. తర్వాత మంచి ఆహారాన్ని ఇవ్వటం. మంచి ఆహారం కూడా పిల్లలకి చాలా తెలివితేటలు పెంచుతుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా నైట్ తొందరగా పడుకోబెట్టడం, మార్నింగ్ వచ్చేటప్పటికి ఎర్లీగా లేవటం, వర్క్ చేయించడం, ఈ విధంగా చేయాలి. కాదండి మా పిల్లలు రాత్రి 11 అయినా పడుకోరు, పొద్దున్న 9 అయినా లేవరు అంటారు. 11 అయినా పడుకోకపోతే 9 లేపడం కాకుండా అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్. మీరు చూడండి, పిల్లలు పొద్దున్నే సూర్యుడు ఉదయించేటప్పుడు మీరు సూర్యుడిని చూడండి, మీరు ఎంత చక్కగా ఉంటుందో ఆ సూర్యుడిలాగా మీరు కూడా వెలిగిపోతుంటారు అన్నమాట. అందువల్ల రేపటి నుంచి చూడండి, సూర్యుడు వచ్చేటప్పుడు సూర్యుడు ఏ విధంగా ఉంటాడు, అట్లాగే మీరు కూడా అట్లా వెలిగిపోవాలని ఆశించి ఈ విషయం చెప్తున్నాను. తర్వాత పేరెంట్స్కి ఇంకో ముఖ్యమైన విషయము, సెల్ ఫోన్ మాత్రం పిల్లలకి అలవాటు చేయకండి. సెల్ ఫోన్ అలవాటు చేసినట్లయితే ఇక వాడు ఆ దాన్నే ఎడిక్ట్ అయిపోయి వాడు ఇష్టం వచ్చి తయారవుతాడు. అంటే ఏంటి, మా పిల్లలు ఫోన్ ఆన్ చేయడం బాగా వచ్చింది. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలు ఫోన్ బాగా ఆన్ చేస్తారు, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేయించండి. మిగతా అప్పుడు ఫోన్ వాళ్ళకి ఇవ్వబాకండి. అన్నం పెట్టేటప్పుడు అమ్మ చూస్తానంటే ఇవ్వబాకండి. ఇంతకుముందు పిల్లలకి చందమామ రావే జాబిలి రావే అంటూ అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ చూపించి ఫోన్లో చందమామ చూడండమ్మా అని చెప్తున్నారు. అందులో అట్లా కాకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచేట్లయితే ఆ పిల్లలు ఎంత గొప్పగా వెళ్తారో మీకు తెలుసు. మరి ఈ పిల్లల్లో మరి రేపు మినిస్టర్స్ అవుతారు, ఏ రాజకీయ నాయకులు అవుతారు, ఈ రాష్ట్రపతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల మనం పిల్లల్ని పెంచే విధానంలో మనకి మంచి ప్రాక్టీస్తో పెంచి పిల్లలు జాగ్రత్తగా పెంచేటట్లయితే వాళ్ళు ఉన్నత స్థితికి వస్తారు. మాకు చాలా ఉంది, మా పిల్లలు ఎట్లా ఉంటే అయితే అట్లా కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, ఆ విధంగా పెంచి పిల్లల్ని పెద్ద చేసి క్రమశిక్షణ నేర్పండి. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు నా కాన్వెంట్లో చదివిన పిల్లలే చాలామంది ఇంత పిల్లలు అయ్యారు. ఇంత పిల్లలలో వాళ్ళు కొంతమంది మేడం అంటూ వచ్చి పట్టేసుకుంటారు, కొంతమంది పిల్లల్ని పిలిస్తే అంటుకుంటారు. అట్లా కాకుండా పిల్లల్ని ధైర్యంగా ఉండేటట్లు, తర్వాత అందరూ కలిసిపోతారు ఉండేటట్లు ఈ ఫోన్ ఎడిక్ట్ తగ్గించేసి మీరందరూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం. అంటే పిల్లలు స్కూల్లో మీ దగ్గర ఎక్కువ కాలం ఉంటారు, మా దగ్గర తక్కువ కాలం ఉంటారు. అందువల్ల మా దగ్గర తక్కువ కాలం ఉంటారు కాబట్టి తక్కువ కాలంలోనే సాధ్యమైనంత వరకు మంచి అలవాట్లు అభివృద్ధి చేస్తాం. మరి సర్దార్ గారు మరి చాలా కష్టపడి చేస్తున్నారు. ఇదివరకు మేము మా గీతాంజలి అంటే ఇట్లాంటిది ఏమీ చేయలేదు. అసలు ఒక బొమ్మ లేదు, ఏమీ లేదు, 4 బెంచీలు నాకు పెట్టేట్లేదు. అందువల్ల సారు చాలా కష్టపడుతున్నాడు. సార్తో పాటు స్టాట్స్లు కూడా కట్టిస్తున్నారు. మీరందరూ కూడా వీళ్ళందరికీ సహకరించేటట్లయితే మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లల్లో ఉజ్వల భవిష్యత్తు కోసం మీ కాన్వెంట్లో పెంచుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, వాళ్ళకి గారం చేయకుండా టైంకి లేపడం, టైంకి వచ్చి వెళ్ళటం, అట్లాంటివన్నీ ఆశ పెట్టకుండా చదవడం, ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత నాకు పెద్ద క్లాసులు
పెద్ద క్లాసు పిల్లలు ఇంటర్మీడియట్ పీపీహెచ్డీ గారి కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను. అక్కడ ఆ పిల్లల కంటే కూడా ఈ పిల్లల్ని చూడాలి. నేను ఇప్పుడు సర్దార్ గారు పిల్లలు కానీ రావడానికి పిల్లలు చూడటానికి వచ్చాను. అంటే పిల్లలంటే నాకు అంత ఇంట్రెస్ట్. అందువల్ల ఆ పిల్లల కోసము మనము ఏ త్యాగమైనా చేయాలి. పేరెంట్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా, మీ అందరూ కూడా ఓపికతో విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్దార్ గారికి, టీచర్స్కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.